ఏరి కోరి పెట్టుకున్న పీఏలతో ఇప్పుడు మంత్రులు తంటాలు పడుతున్నారా? పీఏల వ్యవహారంతో సర్కార్కు ఇబ్బందిగా మారిందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రుల పీఏలు చుక్కలు చూపిస్తున్నారా? కొంతమంది పీఏలు షాడో మంత్రుల్లా ఫీల్ అవుతున్నారా? తామెంత చెబితే అంతే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారా? కొంతమంది మంత్రుల పీఏలు అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రభుత్వానికి మచ్చతెస్తోందా? వారిపైన సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టిందా? మంత్రుల పీఏల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అధికార వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. రాజకీయ నాయకులకు పీఏలు ప్రధాన పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా ఒక పొజిషన్లోకి నాయకులు ఎదిగితే పీఏల ప్రభావం ఇంకా కీలకమవుతుంది. పీఏ ప్రవర్తన, వారి వ్యవహార శైలిపైన నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రులకు కొంతమంది పీఏలు ఇబ్బందికరంగా మారారట. వారి వ్యవహార శైలితో తీవ్ర నష్టం చేకూరుతోందట. మంత్రుల దగ్గరికి రకరకాల సమస్యలపైన ప్రజలు వస్తూ ఉంటారు. వారికి నమ్మకమైన వ్యక్తులుగా ముద్రపడ్డ పీఏలకు వ్యవహారాలను చక్కబెట్టాలని ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది పీఏలు మంత్రుల ముందు ఓకే సార్, చేస్తాం సార్ అని తల ఊపుతూ ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తున్నారట. మంత్రి ఆదేశించిన పీఏలు కనికరించడం లేదట. దేవుడు కరుణించిన పూజారి కనికరించని విధంగా కొంతమంది పీఏలు ప్రవర్తిస్తున్నారట. మంత్రుల దగ్గర ఉన్న పీఏలు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్, పార్టీ పదవిలో ఉన్నవారు, సీనియర్ నాయకులు ఫోన్ చేసినా పూర్తి స్థాయిలో స్పందించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగానే చెప్పుకుంటూ వాపోతున్నారట. అయితే ఆ పీఏలు వారికి నచ్చిన వారితో, వారికి మంచి స్నేహం కుదిరిన వారికే రెస్పాండ్ అవుతున్నారనే చర్చ లేకపోలేదు ప్రభుత్వ వర్గంలో కూడా. దీంతో సొంత పార్టీ ప్రజాప్రతినిధులే మంత్రి కోసం పీఏలకు ఫోన్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారట. అంతా ప్రయారిటీ బేస్ పై నడుస్తోందని, ఎవరు పీఏలని మెప్పిస్తారో వారికే నేరుగా ఎంట్రీ వస్తుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారట. పార్టీలో కీలక నేతలు, ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే, పాపం పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలు వారి సెక్రటేరియట్లోనూ, మినిస్టర్స్ క్వార్టర్స్ లోనూ లేదా సొంత జిల్లా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కలిసి తమ బాధ, ఆవేదన లేదా తమ పదవి కోసం మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యపడ్డం లేదట. దీంతో అధికారం రాకముందు కనీసం కలిసి సమస్యలు వినేవారని ఇప్పుడు పూర్తిగా దూరం పెట్టేస్తున్నారని, కేవలం సొంత వారికి, సన్నిహితులకి, వారిని మెప్పించే నాయకులకే సమయం దొరుకుతోందని ఆవేదన చెందుతున్నారట. పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల కంటే వలసొచ్చిన నాయకులు, లాబింగ్ చేసుకునే నాయకులకే ప్రయారిటీ ఇస్తున్నారట. అయితే సీనియర్ మంత్రుల దగ్గర కాస్త పరిస్థితి అటు ఇటుగా అప్పుడు ఇప్పుడు మంత్రులు, వారి పీఏలు రెస్పాండ్ అవుతున్నారట. కానీ మొదటిసారి మంత్రులైన వారి దగ్గర పనిచేస్తున్న కొంతమంది పీఏలు ఇబ్బందికరంగా మారారనే చర్చ జరుగుతోంది. మంత్రిగా మొదటిసారి అవడంతో వారి దగ్గర ఉన్న పీఏలు గతంలో మంత్రుల వద్ద చేసి ఉండడం లేదా ప్రభుత్వ వర్గంలో నుండి పీఏగా రావడంతో వారే అజమాయిషీ చెలాయిస్తున్నారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇది కేవలం ప్రజాప్రతినిధులకే కాదట, కొందరు అధికారులకు కూడా ఇలాంటి షాకులే ఇస్తున్నారట మంత్రుల పీఏలు. దీంతో మంత్రుల వద్ద పీఏల మార్పుపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మొత్తానికి మంత్రుల దగ్గర పనిచేసే పీఏల వ్యవహార శైలి, పనితీరుపైన సీఎంఓ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తమ పీఏలు సరిగా స్పందిస్తున్నారా లేదా అనేది కూడా మంత్రులకు తెలిసుండకపోవచ్చు. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించి అంతా మాకే చెప్పాలి, మేం చెప్పినట్టే నడుస్తుంది అనే విధంగా వ్యవహారం చేస్తున్న పీఏల వల్ల మంత్రులకు, అటు సర్కార్కు నష్టం జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు పీఏలపైన దృష్టి సారించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మంత్రుల దగ్గర పనిచేస్తున్న పీఏల్లో ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎవరు మంచిగా పనిచేస్తున్నారనే రిపోర్టును సమీక్షించిన తర్వాత సరిగ్గా రెస్పాండ్ కాని మంత్రుల వ్యక్తిగత సహాయకుల్ని తప్పించే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయట. మరి ఏ మంత్రి దగ్గర ఏ పీఏలు సక్రమంగా పనిచేస్తున్నారు, సకాలంలో స్పందిస్తున్నారు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు బాధ్యతగా మెదులుతున్నారు అన్నది త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నట్లు సమాచారం. పనితీరు బాగాలేని పీఏలను మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎవరిపైన వేటు పడనుందో వేచి చూడాల్సిందే.